రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన శక్తి స్కీమ్ జీవో 97ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా నర్స్పూర్లోని సింగరేణి పాలిటెక్నిక్ కళాశాల వద్ద విద్యార్థులు భారీ ఆందోళన చేపట్టారు. కళాశాలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేయడం వల్ల 3 ఏళ్ల విద్యా వ్యవస్థ దెబ్బతింటుందన్నారు. భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కళాశాల ఎదుట విద్యార్థులు నిరసన తెలిపారు. వెంటనే శక్తి స్కీమ్ను రద్దు చేసి పాలిటెక్నిక్ కళాశాలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. పాలిటెక్నిక్ ప్రొటెస్ట్ జరగడం జరుగుతుంది. ఇక్కడ స్టూడెంట్స్ ప్రొటెస్ట్ ఎందుకు చేస్తున్నారంటే ఏదైతే స్కీమ్ జియో నెంబర్ 97 ప్రపోజ్ చేసిందో ఐటీఐని ఈటీసీని డిప్లొమాని మెర్జ్ చేస్తూ స్కిల్ యూనివర్సిటీ పేరుతోని మమ్మల్ని శక్తి స్కీమ్ కింద వేయాలనుకుంటున్నారు. అయితే దీని ద్వారా లాటరల్ ఎంట్రీ ఉండదని మా ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్ మీద మేము లాటరల్ ఎంట్రీ లేకపోతే మేము బీటెక్ ఎట్లా చేయగలుగుతాం? ఇంజనీర్స్ అన్న పేరు పోయి లేబర్స్ కిందకి వస్తున్నాం. మేము ఇక్కడ ఎవరిని క్రిటిసైజ్ చేయట్లేదు. మా ఇంజనీర్ మా ఐడెంటిటీ మాకు కావాలనుకుంటూ మా ఫుల్ రియంబర్స్మెంట్ మా ఇంకా స్కాలర్షిప్ ఇంకా ఎవరికి రాలేదు. స్కాలర్షిప్ మీద కూడా మాకు కొంచెం క్లారిటీ ఇవ్వాల్సిందిగా కోరుతుంది. సింగరేణి కాలేజ్ పాలిటెక్నిక్ ప్రొటెస్ట్ జరగడం జరుగుతుంది. ఇక్కడ స్టూడెంట్స్